ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో కసాయిపేట గ్రామం వద్ద ఉన్న కసాయిపేట నుంచి కవలకుంట వరకు అనేక గ్రామాలలోని రైతులు మొక్కజొన్న పంట పెట్టడం జరిగింది. ఈ పంట పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా 6 కాలాల్లో రైతన్న కష్టపడి చెమటొచ్చి వెయ్యనక పడవనక అన్ని రోజులు కష్టపడి ఈరోజు పంటను పండించుకొని ఈ పంటను పండించుకున్న పంటను రోడ్డు మీద ఆరబోసుకొని ఆడించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే తరుణంలో ఈ విధంగా మొత్తం పంట అంతా తడిసిపోయి 10 రోజుల నుంచి అకాల వర్షాల వల్ల పూర్తిగా పంటంతా చిందరాభిందనమైపోయి ఈ విధంగా మొక్కలు రావడం జరిగింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వము వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ విధంగా మేము కోరుతున్నాము. ఇదే విధంగా ఈ పక్కనే కలసపాడు కానీ ఈ పక్కనే కాకినాడ కానీ బీకోట మండలాల్లో కూడా ఎక్కువ శాతం తెల్లపాడు గ్రామము మొత్తం ఆ గ్రామమే పూర్తిగా మొత్తం ఈ విధంగానే మొక్కజొన్న పంట అంతా నష్టపోవడం జరిగింది. అందువలన కూటమి ప్రభుత్వం పాలక ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకొని ఈ పూర్తిగా సమాచారం తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 ఫస్ట్ నష్టపరిహారం అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం.